నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. నేను పిన్నింటి ధనలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, యోగా టీచర్ మరియు హెల్త్ కోచ్. ఈ ఛానల్‌లో మీకు న్యూట్రిషన్ టిప్స్, వెయిట్ లాస్ డైట్ ప్లాన్స్, యోగా ప్రాక్టీసెస్ మరియు మోటివేషన్ రెగ్యులర్‌గా దొరుకుతాయి. సో, మీ హెల్త్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక చిన్న క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. ప్రోటీన్ అంటే జిమ్‌కి వెళ్లి మజిల్ బిల్డ్ చేసుకునే వాళ్ళు మాత్రమే తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? లేదా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని నమ్ముతున్నారా? ఇవన్నీ మిత్స్ అండి బాబు. నిజం ఏంటంటే ప్రోటీన్ అంటే న్యూట్రియంట్. ప్రతి ఒక్కరికి కావలసిన మేజర్ న్యూట్రియంట్. సో, ఈరోజు వీడియోలో మనం ప్రోటీన్ గురించి అన్ని పాయింట్స్ ఈజీగా, సింపుల్‌గా తెలుసుకుందాం మరి. ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ అంటే మనం తినే ఫుడ్‌లో ఒక ముఖ్యమైన మ్యాక్రో న్యూట్రియంట్. ఇది మన శరీరంకి బిల్డింగ్ బ్లాక్ లాగా పనిచేస్తుందనమాట. అంటే మన మజిల్స్ కానివ్వండి, స్కిన్, హెయిర్, నెయిల్స్, బ్లడ్ సెల్స్ అన్నీ ప్రోటీన్‌తోనే తయారవుతాయి. హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కూడా ప్రోటీన్స్‌తో ఫార్మ్ అవుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోటీన్ లేకుండా బాడీ బిల్డ్ అవ్వదు, రిపేర్ అవ్వదు, గ్రోత్ కూడా జరగదు. సో, ప్రోటీన్ వల్ల బాడీలో జరిగే మార్పులేంటో మనం తెలుసుకుందామా? మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. రిపేర్ ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇంజ్యూరీస్ నుంచి రికవరీ అవ్వడం ఈజీ అవుతుంది. మజిల్ స్ట్రాంగ్ ఎలా అవుతుందంటే ఇప్పుడు ఎవరైనా లైక్ జిమ్‌కి వెళ్లారనుకోండి, వర్కౌట్ చేశారనుకోండి, ఆర్ ఎల్స్ ఇంట్లో వర్కౌట్స్ చేశారనుకోండి ఒక 1 అవర్, 45 మినిట్స్ మజిల్ ఫైబర్స్ అన్నవి టేర్ అవుతాయి. సో, ఇవి టేర్ అయిన తర్వాత మనం రెస్ట్ మోడ్‌లో అంటే స్లీప్ తీసుకుంటే ఈ టేర్ అయిన ఫైబర్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే రీబిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో, మనకి కొత్త మజిల్ ఫార్మ్ అవుతుందనమాట. సో, ఇలా ఫార్మ్ అవ్వాలంటే మనం ప్రోటీన్ తీసుకుంటేనే ఫార్మ్ అవుతుంది. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. రోగాలు మెయిన్ ఏదైనా సరే లైక్ దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నీ ఇమ్యూనిటీ లేకపోతే మాత్రం మనకి వెంటనే అటాక్ చేస్తాయన్నమాట. సో, ఎపిటైట్ కంట్రోల్ చేస్తది. చాలా మంది వెయిట్ లాస్ కోసం డైట్ చేసినప్పుడో, లేకపోతే ఫ్యాట్ లాస్ కోసం డైట్ చేసినప్పుడో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయండి అని చెప్తూ ఉంటాము. ఎందుకు అనంటే ఈ ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే వెయిట్ మేనేజ్‌మెంట్ మనం ఈజీగా చేసుకోగలుగుతాము. అండ్ ఎపిటైట్ కంట్రోల్ అవుతదనమాట. అంటే ఆకలి అంత తొందరగా వేయదు. అండ్ ఈ ప్రోటీన్ తక్కువ తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటంటే వీక్‌గా అయిపోతాం. నీరసంగా ఏ పని చేత కాదు. చేయాలనే అనిపించదు. హెయిర్ ఫాల్ తరచుగా అవుతూ ఉంటుంది. మన గోళ్ళు విరిగిపోతా ఉంటాయి. అండ్ ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇందాకల చెప్పినట్టు ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు చూసినా కోల్డ్, కఫ్, దగ్గు, జలుబులు వస్తా ఉంటాయన్నమాట. సో, స్కిన్ డల్‌గా అనిపించడము, డ్రైగా అయిపోవడము, వెయిట్ ఈజీగా తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉండడము, మనం తక్కువ తిన్నా గెయిన్ అవుతా ఉండడం, పిల్లల్లో స్టంట్ గ్రోత్ అంటే ప్రోటీన్ తక్కువ ఉంటే శరీరం వీక్ అయిపోతుంది. సో, బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందనమాట. పిల్లల ఎదుగుదల కూడా తగ్గిపోతది. సో, ప్రోటీన్ సోర్సెస్ మనకి మెయిన్‌గా ఎక్కడి నుండి దొరుకుతాయి అంటే మన కిచెన్‌లోనే ప్రోటీన్ సోర్సెస్ అన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్‌గా వెజిటేరియన్ సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ మీకు ఈజీగా చెప్తానిప్పుడు. పప్పులు తువర్ దాల్, మూంగ్ దాల్, పెసరపప్పు, రాజ్మా, బ్లాక్ చనా, నల్ల కొమ్ము శనగలు ఈ వీటిల్లో ప్రోటీన్ ఉంటది. అంటే కంప్లీట్ ప్రోటీన్ గాదు. మనకి ప్రోటీన్ శాతం కొన్ని ఎమినో యాసిడ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. పన్నీర్, సోయా చంక్స్, టోఫు, కర్డ్, పెరుగు, పాలు, చీజ్, నట్స్, సీడ్స్ వాటిలో బాదాం, వాల్‌నట్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, హోల్ గ్రెయిన్స్‌లో బ్రౌన్ రైస్, కీన్వా, రాగి, జొన్న పిండి, జొన్నలు. ఒక ఎగ్‌లో మనకి 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ఫుల్ ఎగ్‌లో. అండ్ చికెన్ తీసుకున్నామనుకోండి ఒక 100 గ్రాములు 25-28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ఫిష్ చూసారా? ఫిష్ ఒక 100 గ్రాములు తీసుకుంటే 20-22 గ్రాములు ప్రోటీన్ ఉంటది. అదే ఫ్రాన్స్ గాని, మటన్ ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెసే. సో, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఆప్షన్స్ మనకి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాము. ఎవరెవరికి ఎంత ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్‌కి పర్ డేకి తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే, మీ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా కరెక్ట్ న్యూట్రిషన్ అందించిన వాళ్ళవుతారు. సో, ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అడల్ట్ మెన్‌కి, అలాగే అడల్ట్ వుమెన్, లాక్టేటింగ్ మదర్, ప్రెగ్నెంట్ వుమెన్, ఇన్ఫాంట్స్, అలాగే టీనేజర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి
పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్‌కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అన్నది ఇక్కడ నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా చూస్తే గనక మీరు కరెక్ట్ న్యూట్రిషన్ అందరికీ అందించిన వాళ్ళవుతారు. సో, ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అన్నది ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ నుండి ప్రొవైడ్ చేసింది. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ఏ విధంగా ప్రోటీన్‌ని అందించొచ్చో తెలుసుకుంటే గనక మీరు న్యూట్రిషన్ ఏదైతే మీ పిల్లలకి, పెద్దలకి కరెక్ట్ మోతాదులో అందించిన వాళ్ళవుతారు. సో, ఇప్పుడు అడల్ట్ మెన్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాము. అతను 65 కేజీస్ ఉన్నారు. ప్రోటీన్ రిక్వైర్మెంట్ పర్ డే 0.8 నుండి 1 గ్రామ్ కేజీ బాడీ వెయిట్‌కి పర్ డేకి తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఎలా అంటే అతని ఫిజికల్ యాక్టివిటీ ఏంటి? అతని ఏజ్ ఏంటి? హెల్త్ గోల్స్ ఏంటి? అతను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? మజిల్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? అన్నది డిపెండ్ అవుతుంది. వారి యొక్క లైఫ్ స్టైల్ అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాము. ఒకవేళ అతను సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి. అంటే ఎక్కువగా ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండరు. అండ్ నార్మల్‌గా లైక్ వీక్లీ 1 ఆర్ 2 డేస్ ఎక్సర్సైజ్ చేస్తారు. సో, అతను 52 గ్రామ్స్ పర్ డే ప్రోటీన్ అన్నది పడుతుంది. ఎవ్రీ డే తీసుకోవాలి పర్ కేజీ బాడీ వెయిట్‌కి. అండ్ నెక్స్ట్ మోడరేట్‌లీ యాక్టివ్ అంటే వీక్లీ కనీసం 3 రోజులైనా ఎక్సర్సైజ్ చేస్తారనుకోండి. 65 నుండి 78 గ్రామ్ పర్ డే ప్రోటీన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ యాక్టివ్‌గా ఉంటారనుకోండి. అప్పుడు 1.2 నుండి 1.7 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్‌కి పర్ డేకి ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనం అడల్ట్ ఉమెన్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాము. ఆమె వెయిట్ 65 కేజీస్ అనుకోండి. ఆమె యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలంటే పర్ డేకి 52 గ్రామ్స్ నుండి 130 గ్రామ్స్ పర్ డే కంపల్సరీ ఆమె డైట్‌లో ఇంక్లూడ్ అయి ఉండాలి. ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ప్రోటీన్ నీడ్స్‌కి ఎలా అంటే ఆమె ఏజ్, ఫిజికల్ యాక్టివిటీ, హెల్త్ గోల్స్, ఆమె వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుందా? మజిల్ గెయిన్ అవ్వాలనుకుంటుందా? అన్నది ఇంపార్టెంట్. సో, దాని ప్రకారంగా ఆమె లైఫ్ స్టైల్ ప్రకారంగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అన్నది ఇంపార్టెంట్. సో, ఆమె సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి. 52 గ్రామ్స్ పర్ డే తీసుకుంటే సరిపోతుంది. మోడరేట్‌లీ యాక్టివ్ అనుకోండి. అంటే వీక్‌లో కనీసం 3, 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తారంటే 94 గ్రామ్స్ పర్ డే తీసుకుంటే సరిపోతుంది. అంటే 1.2 నుండి 1.7 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అన్నది ఆమె ప్రోటీన్ తీసుకోవాలి. వెరీ యాక్టివ్ అనుకోండి. ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తారు. వీక్లీ 5 డేస్ చేస్తారు. వాకింగ్ స్టెప్ కౌంట్ చేస్తారనుకుంటే 124 గ్రామ్స్ పర్ డే ప్రోటీన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఉమెన్ 65 సంవత్సరాల పైబడి ఉంటే 1 గ్రామ్ నుండి 1.2 గ్రామ్ ప్రోటీన్ అన్నది పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ పర్ డే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాము. ఆమె ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉండేటప్పుడు నార్మల్ ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ లేని నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతైతే ప్రోటీన్ తీసుకోవాలో అంతే ప్రోటీన్ ఆమె కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 0.8 గ్రామ్ పర్ కేజీ పర్ డే బాడీ వెయిట్‌కి తీసుకోవాలి. అదే సెకండ్ ట్రైమిస్టర్‌కి వచ్చారనుకోండి. అప్పుడు 1.1 నుండి 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డేకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఆ ఉమెన్ థర్డ్ ట్రైమిస్టర్‌లోకి వచ్చారనుకోండి 1.5 గ్రామ్ ప్రోటీన్ అన్నది పర్ కేజీ బాడీ వెయిట్‌కి పర్ డే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె పాలిచ్చే తల్లి అంటే లాక్టేటింగ్ మదర్ 1.7 నుండి 1.9 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్‌కి పర్ డే తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ మిల్క్ ప్రొడక్షన్ కోసం అండ్ పోస్ట్ పార్టమ్ రికవరీ కోసం అండ్ ఇన్ఫాంట్ గ్రోత్ కోసం ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్. సో, ఇప్పుడు మనము ఇన్ఫాంట్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా తెలుసుకుందాము. సో, ఇన్ఫాంట్స్ గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు అని అనుకుంటా ఉంటాం కదా. వారు యాక్టివ్‌గా ఉండట్లేదు అనుకుంటే వారి ప్రోటీన్ ఇంటేక్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 0 to 6 మంత్స్ ఉన్న ఇన్ఫాంట్స్ 9.1 గ్రామ్ పర్ డే ఆన్ యావరేజ్ తీసుకోవాలి. 7 to 12 మంత్స్ 11 గ్రామ్ పర్ డే ఆన్ యావరేజ్ తీసుకోవాలి. అదే చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ విషయానికి వస్తే గనక 1 to 3 ఇయర్స్ అయితే 13 గ్రామ్స్ పర్ డే, 4 to 8 ఇయర్స్ వస్తే 19 గ్రామ్స్ పర్ డే, 9 to 13 ఇయర్స్ వస్తే 34 గ్రామ్స్ పర్ డే, 14 to 18 ఇయర్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్‌కి అయితే 52 గ్రామ్స్ పర్ డే, గర్ల్స్‌కి అయితే 46 గ్రామ్స్ పర్ డే ప్రోటీన్. సో, మీరు కామెంట్ లో చెప్పండి మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీకు ప్రోటీన్ ఎంత రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను చాలా నాలెడ్జ్ ఇచ్చాను కదా, సో మీకు కొంత శాతం అర్థం అవుతుంది. సో మీరు కామెంట్స్ లో చెప్పండి మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీకెంత ప్రోటీన్ అవసరము. సో ఇప్పుడు మనం ఒక 1 డే ప్రాక్టికల్ ప్లాన్ తెలుసుకుందామా.
ఒకటి ఇమాజిన్ చేసుకోండి, ఒక 60 కేజీస్ ఉన్న ఒక వ్యక్తి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఎలా డివైడ్ చేస్తాము? సింపుల్ గా 5 మీల్స్ లో స్ప్లిట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఒక 15 గ్రాములు, అంటే 15 గ్రాముల ప్రోటీన్. మిడ్ మార్నింగ్ స్నాక్ లో ఒక 5 గ్రాముల ప్రోటీన్. లంచ్ లో ఒక 20 గ్రాముల ప్రోటీన్. ఈవినింగ్ స్నాక్ లో ఒక 5 నుండి 8 గ్రాముల ప్రోటీన్. డిన్నర్ లో ఒక 15 గ్రాముల ప్రోటీన్. సో కంప్లీట్ గా 60 గ్రాములు అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ డే ప్లాన్ కూడా చూద్దాం. మీకు ఇంకా ఇంకా ఈజీ చేసేస్తానమాట, ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం. ఒక హౌస్ వైఫ్ కి ఒక వెజిటేరియన్ ప్లాన్ చూద్దాము. ఒక వర్కింగ్ ఉమెన్ కి ఒక నాన్ వెజిటేరియన్ ఆర్ ఎల్స్ ఎగిటేరియన్ ప్లాన్ చూద్దాము. ఒక మేల్ కోసం ఒక నాన్ వెజిటేరియన్ ప్లాన్ చూద్దాము. సో ఈ విధంగా ఇంకా సింపుల్ గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వెజిటేరియన్ ప్లాన్ ఫర్ ఎ హౌస్ వైఫ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో యాజ్ ఎ హౌస్ వైఫ్ ఒక 2 ఇడ్లీ 100 గ్రామ్స్, ఒక కప్పు సాంబార్ ఒక 150 గ్రామ్స్ ఆఫ్ దాల్ తో చేసుకున్నారు. ఒక 50 గ్రాముల పెరుగు పెట్టుకున్నారు. సో ఇది తన బ్రేక్ఫాస్ట్. దీంట్లో అరౌండ్ 14 to 15 గ్రామ్స్ ప్రోటీన్ చక్కగా వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ కి రోస్టెడ్ చనా తీసుకున్నారు ఒక 30 గ్రాములు, ఒక యాపిల్ తీసుకున్నారు. సో దీంట్లో ఒక 5 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. లంచ్ లో ఒక 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నారు. 100 గ్రామ్స్ రాజ్మా కర్రీ తీసుకున్నారు. 100 గ్రాముల పెరుగు తీసుకున్నారు. సో దీంట్లో మనకి అరౌండ్ 18 నుండి 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఈవినింగ్ స్నాక్ లో ఒక 10 ఆల్మండ్స్, ఒక 12 గ్రాములు అనుకోండి, ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగారు. సో దీని నుండి మనకు ఒక 5 నుండి 6 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. డిన్నర్ లో ఒక 2 చపాతీలతో 100 గ్రాముల పన్నీర్ కూర తీసుకున్నారు. సో దీని నుండి మనకి 15 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఇలా ఒక హౌస్ వైఫ్ ఒక డేలో 60 గ్రామ్స్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగిటేరియన్ ప్లాన్ చూద్దాం ఫర్ ఎ వర్కింగ్ ఉమెన్. ఆ ఉమెన్ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒక వర్కింగ్ ఉమెన్ గా తను కూడా ఒక 2 ఇడ్లీ 100 గ్రామ్స్, ఒక కప్ సాంబార్, ఒక 150 గ్రామ్స్ ఆఫ్ సాంబార్, అలానే 2 ఎగ్ వైట్స్ అండ్ తీసుకున్నారు. ఇది కంప్లీట్ గా తనకు ఒక 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. మిడ్ మార్నింగ్ స్నాక్ లో రోస్టెడ్ పీనట్స్ తీసుకున్నారు ఒక 25 గ్రాములు, ఒక గోవా తీసుకున్నారు. సో ఈ రెండింటి నుండి తనకు ఒక 6 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. లంచ్ లో 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నారు. 1 కప్ పప్పు తీసుకున్నారు. 100 గ్రాముల పెరుగు తీసుకున్నారు. దీని నుండి తనకు ఒక 14 నుండి 15 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. అండ్ ఈవినింగ్ స్నాక్ లో ఒక 5 ఆర్ ఎల్స్ 3 వాల్నట్స్ తీసుకున్నారు. ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగారు. సో తనకి 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. డిన్నర్ లో ఒక 2 చపాతీలతో పాటు తను కూడా సేమ్ యాజ్ ఎ హౌస్ వైఫ్ లాగానే ఒక పన్నీర్ కర్రీ చక్కగా కుక్ చేసుకొని ఆఫీస్ కి తీసుకెళ్లడము, ఆర్ ఎల్స్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కుక్ చేసుకోవడము, అలానే ఒక ఎగ్ ఆమ్లెట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే తనకి 18 గ్రాముల ప్రోటీన్ అన్నది టార్గెట్ రీచ్ అవుతుంది. ఒక ఎగ్ ఆమ్లెట్ లో ఒక హోల్ ఎగ్ అండ్ ఒక ఎగ్ వైట్ రెండు మిక్స్ చేసి తను కుక్ చేసుకున్నారు, 65 గ్రామ్స్. సో ఇలా ఒక వర్కింగ్ ఉమెన్ కి 60 నుండి 61 గ్రామ్స్ ప్రోటీన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ ప్లాన్ ఒక మెన్ అంటే ఒక మేల్ తీసుకుంటే ఎలా? బ్రేక్ఫాస్ట్ లో తను ఒక 2 దోసాస్ తీసుకున్నారు 120 గ్రామ్స్ బ్యాటర్ తో. పీనట్ చట్నీ తీసుకున్నారు ఒక 30 గ్రామ్స్ పీనట్స్. అండ్ అలానే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారు. తనకి ఇక్కడ 15 నుండి 16 గ్రాముల ప్రోటీన్ ఈజీగా అందిస్తుంది. మిడ్ మార్నింగ్ స్నాక్ లో 25 గ్రామ్స్ ఆఫ్ నట్స్, ఆల్మండ్స్, క్యాషూస్ మిక్స్ చేసి తీసుకున్నారు. అండ్ ఒక ఫ్రూట్ తీసుకున్నారు. ఇది 5 గ్రామ్స్ ప్రోటీన్ ఇస్తుంది. లంచ్ లో 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నారు. 100 గ్రామ్స్ చికెన్ కర్రీ అండ్ 50 గ్రామ్స్ కర్డ్ తో తిన్నారు. ఇది ఒక 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్ లో ఒక బాయిల్డ్ ఎగ్ వైట్, 5 ఆల్మండ్స్, 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. డిన్నర్ లో ఒక 2 చపాతీలు, దాంతో పాటు ఒక 100 గ్రాముల ఫిష్ కర్రీ తీసుకున్నారు. ఇతనికి ఇక్కడ ఒక 15 నుండి 20 గ్రాముల ప్రోటీన్ ఈజీగా అందిస్తుంది. సో ఇప్పుడు ఇతను కంప్లీట్ డే మొత్తంలో దగ్గర దగ్గర 62 నుండి 70 గ్రాముల ప్రోటీన్ చక్కగా అందించేసాము. సో ఇది అనమాట కంప్లీట్ గా మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి మీల్ ప్లేట్స్. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ యొక్క కొన్ని మిత్స్ తెలుసుకుందామని చెప్పాను కదా. ప్రోటీన్ గురించి కొన్ని కామన్ మిత్స్ ఉన్నాయి. ప్రోటీన్ అంటే జిమ్ కి వెళ్లే వాళ్ళు మాత్రమే తీసుకోవాలని కాదు, ప్రతి ఒక్కరూ ప్రోటీన్ కి కంపల్సరీగా ప్రోటీన్ అన్నది వాళ్ళ డైట్ లోని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అవుతాయి అన్నది కూడా తప్పే. ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా వాళ్ళ యొక్క డైట్ లో ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ ఏ దొరకదు అనడం కూడా తప్పే. పన్నీర్, పప్పు, సోయా, నట్స్ ఇలా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసాం ప్రోటీన్ అంటే ఏంటి, బాడీలో జరిగే మార్పులు, తక్కువైతే ప్రాబ్లమ్స్, ఎక్కడ దొరుకుతుంది, ఎంత రిక్వైర్మెంట్, అలాగే ఒక ప్రాక్టికల్ 1 డే ప్లాన్ ఆఫ్ హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్, జెంటిల్మెన్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రోటీన్ డైలీ డైట్ లో ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు కామెంట్స్ లో చెప్పండి, మీరు వెజ్జా, ఎగిటేరియనా, నాన్ వెజ్జా, మరి మీరు డైలీ ప్రోటీన్ ఎక్కడి నుండి పొందుతున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ న్యూట్రిషన్ టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.